నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీకి మధ్య సిచ్యువేషన్స్ చూస్తుంటే ఒక్కొక్కసారి వాళ్ళిద్దరి మధ్య తారాస్థాయి యుద్ధం ఏమైనా జరగబోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో చూస్తే మాత్రం వాళ్ళిద్దరికి బ్యాక్ ఎండ్ లో మంచి అండర్స్టాండింగ్ ఏమైనా ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, కొన్ని సీరియస్ సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు కూడా బీజేపీ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీని కేవలం అలా టచ్ చేసి చేయనట్టుగా, అంటే తమలపాకుతో కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ సిచ్యువేషన్స్ లో విమర్శలు అలా ఉంటాయి, చూస్తుంటే చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో చూస్తే మాత్రం చాచిపెట్టి కొట్టినట్టుగా, తలుపు చెక్కతో కొట్టినట్టుగా ఉంటాయి ఆ విమర్శలు. సో ఇలా ఎందుకని చెప్తున్నాను అని అంటే గనక, ప్రస్తుతం నేను మీకు చెప్పబోయే సిచ్యువేషన్స్ వింటే గనక మీరు కూడా వాటిని యాక్సెప్ట్ చేస్తారు. అయితే బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి కీలక నేత. ఈయనకి అలాగే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న కేటీఆర్కి మధ్య ఎప్పుడూ మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో మాటల యుద్ధం గతంలో చూస్తే గనక బీఆర్ఎస్ పార్టీ హయాంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే ఆ వ్యాఖ్యలకి సంబంధించి ఏవైతే ఆధారాలు ఉంటాయో వాటిని బయట పెట్టాలి, లేదంటే గనక లీగల్గా యాక్షన్ తీసుకుంటాము, లీగల్గా ప్రొసీడ్ అవుతాము, క్షమాపణ చెప్పి తీరాల్సిందే, లేదంటే లీగల్ నోటీసులకి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్పుకొచ్చాయి. సో అయితే మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి అలాంటి వ్యాఖ్యలు వచ్చిన తర్వాత బండి సంజయ్ కామ్గా ఉంటారా? కేటీఆర్ ఎక్కడ దొరుకుతారా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాగే దొరికారు ఇప్పుడు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న కేటీఆర్ వాడే కార్లు ల్యాండ్ క్రూజర్ కార్లు. ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ కార్లు అని చెప్పేసి కార్ల మీద అవగాహన ఉన్న చాలా మందికి తెలుసు. అయితే బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ వాడే కార్లకు కూడా నెంబర్లన్నీ 6666 నెంబర్తోనే ఉంటుంది. సో అది కూడితే మొత్తానికి 6 ఏదో వస్తుంది నెంబరు. సో అది ఆయన లక్కీ నెంబర్గా చెప్పుకుంటారు చాలా మంది. సో అందుకనే ఆ 6666 నెంబరే ఆయన అన్ని కార్లకి ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ కార్లే బీఆర్ఎస్ పార్టీకి తంటా తెచ్చిపెట్టాయి. అంటే కారు గుర్తున్న పార్టీకి కారుతోనే తంటా వచ్చింది. సో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ మీద బీజేపీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, సెటైర్లు ఏం వేశారంటే, కారు పార్టీ కారుకి పంచర్ అయింది, కారు పార్టీ టైర్లు పంచర్ అయిపోయినాయి, ఇక ఆ పార్టీ కదలలేని పరిస్థితిలో ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఏకంగా కారు గుర్తుగల పార్టీకి సంబంధించి ఆ నేతలు వాడే కార్లే వివాదంలోకి చిక్కుకునేలాగా పరిస్థితి వచ్చింది. సో అసలు ఏం జరిగింది ఈ వివాదంలో అనేది గనక మనం ఒకసారి చూస్తే, గుజరాత్ కి సంబంధించి బీఆర్ఐ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి పేరు బష్రత్ ఖాన్. అతను ఏం చేశాడంటే, ట్యాక్సులు కట్టకుండా లగ్జరీ కార్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. సో ఆ కార్లని ఇంపోర్ట్ చేసుకుని కొన్నది ఎవరి పేరు మీద అని అంటే గనక కేటీఆర్ కి సంబంధించిన కంపెనీల పైన ఆ కార్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. సో అంటే ఏంటి, ఈ కార్లని విదేశాల నుంచి కొని సో అక్కడి నుంచి ఇక్కడికి బదిలీ చేశారు. అంటే తీసుకొచ్చి ఇక్కడ వాడుకుంటున్నారు అని చెప్పేసి. అంటే ఒక రకంగా చెప్పాలంటే స్మగ్లింగ్. ఎందుకని ఈ మాట వాడాల్సి వస్తుంది అని అంటే గనక, మన భారతదేశంలోనే తీసుకోండి, కొన్ని రాష్ట్రాలని కేంద్ర పాలిత రాష్ట్రాలు అంటాం. సో కేంద్ర పాలిత రాష్ట్రాల్లో ట్యాక్సెస్ చాలా తక్కువ ఉంటాయి కంపేర్ విత్ అదర్ స్టేట్స్. సో ఉదాహరణకి తీసుకుంటే పాండిచేరి, గోవా, సో ఇలాంటి ప్రాంతాల్లో కొంచెం ట్యాక్సెస్ అనేవి కంపేర్ విత్ అదర్ స్టేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో అక్కడ ఇంపోర్ట్ అయిన కార్స్ ని కొనుక్కుంటే కనుక చాలా ట్యాక్సెస్ తగ్గుతాయి కాబట్టి చాలా మనకి మనీ ఆదా అవుతుంది. అందుకని అక్కడ అంటే అక్కడ నివాస ప్రాంతం కూడా సరిగా లేని వాళ్ళు అక్కడ కార్లు కొనేసి వాటిని పక్క రాష్ట్రాలకి తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకుని ఇలాగ చేసి వాడుతూ ఉంటారు. దానివల్ల ఎక్కువ అమౌంట్ ఆదా అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక కారు కొనడానికి ₹1,00,00,000 అవుతుంది అని అనుకుంటే కనుక, దాని మీద ట్యాక్స్ కూడా మన స్టేట్స్లో అయితే, కేంద్ర పాలిత రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో అయితే సుమారుగా ఆ ట్యాక్సెస్ ఖరీదు కూడా ₹1,00,00,000 వరకు పలుకుతుంది. సో అప్పుడు దాని ఖరీదు ఇంకా పెరిగిపోతుంది అనమాట. సుమారుగా 2 కోట్ల వరకు అందుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని కేంద్ర పాలిత ప్రాంతాల్లో నుంచి కార్లు తెప్పించుకుని వాడుకుంటూ ఉంటారు అని చెప్పేసి చాలా మంది మీద ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా తీసుకుంటే ఇలాంటి ఎలిగేషన్స్ ని ఎదుర్కొంటున్న మరో పొలిటీషియన్ కూడా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, తమిళ వెట్రి కళగం పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్. సో ఆయన వాడుతున్న రోల్స్ రాయిస్ కారు కూడా ఇదే సిచ్యువేషన్ లో వివాదాలను ఎదుర్కొంటూ ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే గనక తాజాగా ఇక్కడ బండి సంజయ్ కూడా అదే ఎలిగేషన్ కేటీఆర్ మీద చేశారు. సో బండి సంజయ్ ఎప్పుడైతే ఎలిగేషన్ చేశారో మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? సో అంటే
ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు ఉంటే గనక వాటన్నిటిని బయట పెట్టాలి. ఆ కారు ఎక్కడ కొన్నారు, ఏ షోరూంలో కొన్నారు, ఎంత రేటు పెట్టి కొన్నారు, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది, ఇవన్నీ బయట పెడతారు. కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానివ్వండి, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత కేటీఆర్ కానివ్వండి, అంటే డైరెక్ట్గా వివాదాన్ని ఎదుర్కొంటున్న నేత అయినా అనొచ్చు. సో వాళ్ళెవరూ కూడా ఈ డీటెయిల్స్ బయట పెట్టలేదు. ఏమని అంటున్నారంటే బండి సంజయ్ కార్లు ఎక్కడ కొన్నారో మేము కూడా అక్కడే కొన్నాము ఈ కార్లన్నీ అని చెప్పేసి ఒక కౌంటర్, జస్ట్ ఏదో నామకే వాస్తే ఒక రివర్స్ కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చినట్టుంది, కానీ కరెక్ట్గా ఆధారాలతోటి కొట్టినట్టుగా మాత్రం లేదనే చెప్పాలి. సో మరి ఈ వివాదం ఎక్కడి వరకు తీసుకువెళ్తుంది? ఈ కార్ల విషయం కారు పార్టీ నేతల్ని వివాదాల్లోకి, ఇబ్బందుల్లోకి ఏమైనా నెడుతుందా అనే విషయాలు తెలియాలంటే కొంతకాలం పాటు వేచి చూడాల్సిందే.